వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను హౌ టు హ్యాండిల్ జాబ్ రిజెక్షన్ ఆఫ్టర్ అన్ ఇంటర్వ్యూ. సో మనం జాబ్కి వెళ్ళాం, లైక్ జాబ్ అప్లై చేసాం. సో మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో కంపెనీని బట్టి కొన్ని కంపెనీస్లో 2 రౌండ్స్లో ఎగ్జామ్ లైక్ ఇంటర్వ్యూ కానీ టెక్నికల్ రౌండ్ అవి కండక్ట్ అవుతాయి. కొన్ని కంపెనీస్లో 3 రౌండ్స్, కొన్ని కంపెనీలో 4 రౌండ్స్. కంపెనీ బట్టి వాళ్ళ చాయిస్ ఉంటుంది. కొన్ని కంపెనీస్లో 1 రౌండ్ అనుకుందాం. సో నువ్వు వెళ్తావు, మరి రిజెక్షన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? సో సపోజ్ ఫస్ట్ నువ్వు జాబ్కి అప్లై చేసావు, ఇంటర్వ్యూ అటెండ్ అయ్యావు, అది రిజెక్ట్ అయింది. సో నీకు అక్కడ మెయిల్ రాలేదు, రెస్పాన్స్ రాలేదు, ఒకవేళ రిజెక్ట్ అని మెయిల్ వచ్చింది అనుకుందాం. సో ఆ రిజెక్షన్ నువ్వు ఎలా హ్యాండిల్ చేయాలి? నువ్వు రిజెక్ట్ అయిందని తెలిసింది, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? అది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ నువ్వు మూవ్ అవ్వాలి, దాని నుంచి మూవ్ ఆన్ అవ్వాలి. సో అప్పుడే మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూకి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సో దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఇది సిల్లీగా అనిపించచ్చు, కానీ సో దీంట్లో మనం మోటివేట్ చేయడం మా బాధ్యత. సో మీరు చాలామంది రిజెక్షన్ని ఫేస్ చేసి ఉంటారు. సో ఆల్రెడీ రిజెక్షన్ ఫేస్ చేసిన వాళ్ళకు ఈయన ఇంతే చెప్తారనిపిస్తుంది, కానీ ఇప్పుడు ప్రజెంట్ రిజెక్షన్ ఫేస్ చేస్తున్న వాళ్ళకైతే ఇది పక్కా మీకు మోటివేట్ చేయడానికి కొద్దిగా అయినా యూజ్ అవుతుంది. సో ఆ మాత్రం యూజ్ అయినా నాకు చాలా హ్యాపీ. సో ఫస్ట్ మనం ఒక జాబ్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యామనుకుందాం. సో మనకు రిజెక్ట్ అయింది. సో మనం నెక్స్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఏమవుతాం, మనం కొద్దిగా మన కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. ఇక్కడ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. మనం ఫేస్ అనేది లైక్ ఇంటర్వ్యూలో మనం స్మైల్ ఇస్తూ మాట్లాడాలి. లైక్ ఇంటర్వ్యూ గురించి చాలా వీడియోస్ చేసాం, ఒకసారి మనం పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చెక్ చేసుకోండి. సో మన ఫేస్ డల్ కావడం కానీ, సో కాన్ఫిడెన్స్ తగ్గడం కానీ, కొద్దిగా డిప్రెస్డ్గా కనిపించడం కానీ, సో మన బాడీ లాంగ్వేజ్ కూడా చేంజ్ అయిపోతుంది. సో మీరు ఒకసారి చూడండి, మీరు ఆనందంగా లైక్ హ్యాపీగా ఉన్నప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ చెక్ చేసుకోండి ఒకసారి. నార్మల్గా సాడ్గా ఉన్నప్పుడు మన బాడీ లాంగ్వేజ్ చాలా చేంజ్ ఉంటుంది. సో మన బాడీ లాంగ్వేజ్ కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది మీకు ఇంటర్వ్యూలో. సో మరి ఏంటి, ఎలా చేయాలి? మరి ఇవన్నీ ఓవర్కమ్ చేయాలి. మీరు నెక్స్ట్ ఇంటర్వ్యూకి మీ ప్రీవియస్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ యూజ్ అవుతుంది, కానీ అక్కడ మీకు రిజెక్ట్ అయిన ఆ ఎఫెక్ట్ అనేది మీ ఫేస్లో కానీ మీ బాడీ లాంగ్వేజ్లో కానీ కనిపించకూడదు. సో ఏం చేయాలి మరి మనం దీన్ని ఎలా? ఫస్ట్ మీరు ఒక సాఫ్ట్వేర్ కోర్స్ అయితే నేర్చుకొని ఉంటారు, లైక్ ఏదో ఒకటి. మనం ఐటీకి సంబంధించి మా వీడియో కాబట్టి సో సాఫ్ట్వేర్ ఏదో ఒక కోర్స్ నేర్చుకొని ఉంటారు. తర్వాత రెజ్యూమే, ఎక్కడ ఫాల్ట్ వచ్చింది, సో మీ రెజ్యూమే కూడా కరెక్ట్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. మనం జాబ్ డిస్క్రిప్షన్ చదివి జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు మీ స్కిల్స్, అక్కడ జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు మీ రెజ్యూమే ఉందా, అలా స్కిల్స్ మెన్షన్ చేశారా, సో రెక్టిఫై చేసుకోవాలి, తప్పదు మరి. సో మనం ఒక జాబ్ రిజెక్షన్ అయినాం. సో జాబ్ ఎవ్రీవన్, చాలామంది ఇప్పుడు ఫస్ట్ టైంకి ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిపోతారా అంటే అది ఇంపాసిబుల్, అందరికీ పాసిబుల్ కాదు. సో చాలా ఇంటర్వ్యూస్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. మీరు ఫస్ట్ సెకండ్ ఇంటర్వ్యూకే మీరు లైక్ మొత్తం డిప్రెస్డ్ అయిపోయి, సో మనం నా పని అయిపోయింది అనుకోకండి అలా. సో ఇలా ఈ చాలా ఇంటర్వ్యూస్, అతనికి నీ వర్క్ నచ్చకపోవచ్చు, మేబీ నువ్వు ఆ టైంలో అతనికి అవసరం లేదేమో అనిపించచ్చు. సో నీకున్న స్కిల్స్ అతనికి అవసరం లేదేమో రిక్వైర్మెంట్. సో మేబీ ఎన్నో రీజన్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. సో నువ్వెందుకు డిప్రెస్డ్ కావాలి? నీకు తగ్గ పొజిషన్ నీకు రాసి పెట్టుంటే నీకు పక్కా వస్తుంది, మీరు ట్రై చేస్తూనే ఉండాలి సో ఇంటర్వ్యూ కోసం. సో నేనేం చెప్తున్నానంటే, సో మీరు ఒక రెజ్యూమే ప్రిపేర్ చేసుకుంటారు, అలాగే జాబ్ పోర్టల్లో సెర్చ్ చేస్తూ ఉంటారు, లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటుంది. సో ఇవన్నీ ఆల్రెడీ మనం చాలా వీడియోస్లో డిస్కస్ చేస్తాం కాబట్టి ఇవి స్కిప్ చేస్తున్నాను కొద్దిగా. సో లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తుంటాం. సో నేనేం చెప్తున్నానంటే, ఇక్కడ మీరు ఒక 25 ఇంటర్వ్యూస్ ఆర్ 30 ఇంటర్వ్యూస్ అని ఒక టార్గెట్ పెట్టుకోండి. లైక్ ఒక 25 టార్గెట్ పెట్టుకోండి ఇంటర్వ్యూ అటెండ్ కావాలని. 25 ఇంటర్వ్యూస్కి నేను అటెండ్ అవుతాను లైక్ టార్గెట్. అంటే ఎందుకంటే మనం మైండ్ని సెట్ చేయాలి. ఇక్కడ మన మైండ్ డిసప్పాయింట్ కాకుండా, మన సైకలాజికల్గా దెబ్బతినకుండా ఉండాలంటే ఫస్ట్ మీరు ఫిక్స్ అయిపోండి, అయిపోయింది నేను ఇప్పుడు పాస్అవుట్ అయ్యాను, మినిమం 25 to 30 ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతాను అని ఫిక్స్ అయిపోండి. సో ఎందుకు అవ్వమంటున్నానంటే, అన్న మరి నేను ఇన్ని ఇంటర్వ్యూలు అటెండ్ కావాలంటే, బ్రో మీకు ఒకవేళ ఫస్ట్ ఇంటర్వ్యూకి జాబ్ వచ్చింది అనుకోండి, మీరు చాలా హ్యాపీ, మేము కూడా హ్యాపీ, సో పేరెంట్స్ హ్యాపీ అవుతారు. కానీ ఇక్కడ నేను ఎందుకు 25 టార్గెట్ పెట్టుకోండి, ఒక 20 టార్గెట్ పెట్టుకోండి అని చెప్తున్నానంటే, సో ఎప్పుడైతే మేము మెంటలీ మీరు చాలా ఓకే ఫస్ట్ ఇంటర్వ్యూ అయింది, నేను సెకండ్ ఇంటర్వ్యూకి ట్రై చేస్తాను, లేకపోతే థర్డ్ ఇంటర్వ్యూకి ట్రై చేస్తాను, నేను చాలా టార్గెట్ పెట్టుకున్నాను, నేను 20-25 ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతాను, ఒక మైండ్ సైకలాజికల్లీ మీరు దెబ్బ తినకుండా ఉంటారు. మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ ఒకటే, చాలామందికి ఏముంటుంది ఫస్ట్ ఇంటర్వ్యూకే కొట్టేయాలి అని ఉంటుంది. సో ఏదో రీజన్ వల్ల మీకు జాబ్ రిజెక్ట్ అయిపోవచ్చు. సో దాని నుంచి మీరు ఎలా ఓవర్కమ్ చేయాలి కదా, మరి ఓవర్కమ్ చేయాలంటే సో ఇలా సైకలాజికల్గా పెట్టుకోండి. మరి అందరికీ ఇది యూజ్ అవుతుంది అంటే, సో యూజ్ అవుతుంది, చాలా యూజ్ అవుతుంది. సో మీ మైండ్ని బట్టి నేను చెప్తున్నాను. సో ఇలా పెట్టుకుంటే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. 25 ఒక 20, లేకపోతే మీ ఇష్టం 10 అంటే 10. సో
ఒక మీరు ఫస్ట్ ఇంటర్వ్యూకి కొట్టేశారనుకోండి, అయిపోయింది, మీకు జాబ్ వచ్చేస్తుంది, మీరు సెటిల్ అయిపోయినట్టే కదా. సో నేనేం చెప్తున్నాను, ఒక 25 టార్గెట్ పెట్టుకోండి. ఒకవేళ రిజెక్ట్ అయినా మీరు డిప్రెస్ కాకుండా, ఫీల్ కాకుండా ఉంటారు. ఒకవేళ 3-4 ఇంటర్వ్యూ తర్వాత సెలెక్ట్ అయితే హ్యాపీ. కొందరికి 4-5 ఇంటర్వ్యూస్లో కూడా సెలెక్ట్ అనుకో, అవి జాబ్స్ వస్తాయి. అప్పుడు మీరు ఎంచుకోవాలి ఏ కంపెనీ బాగుందో ఆ కంపెనీలో వెళ్ళిపోతారు మీరు, మీ ప్యాకేజెస్ బట్టి, వాళ్ళు ఆఫర్ చేసేదాన్ని బట్టి. సో అలా కూడా యూస్ఫుల్ అవుతుంది కదా. సో నీకు 4-5 కంపెనీస్లో సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అప్పుడు నువ్వే చూజ్ చేసుకోవచ్చు కంపెనీస్ని. సో అదొకటి. ఎందుకంటే నేను మైండ్ని చాలా మెంటల్ మీరు ప్రిపేర్ చేసి ఉండాలి. ఈ విషయంలో నేను ఈ సోది అనిపించవచ్చు, కానీ మీకు మైండ్ అనేది చాలా, అది డిప్రెస్ అయిందంటే మీరు ఏం చేయలేరు. సో మన మైండ్ సరిగా పనిచేయాలి. ఇంటర్వ్యూ టైంలో అయినా, మీరు ప్రిపరేషన్ టైంలో అయినా, నాట్ ఓన్లీ ఫర్ దిస్ సాఫ్ట్వేర్ అని గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్లో కూడా మీరు ఎన్నో జాబ్స్ రాస్తుంటాం. సో మన మైండ్ ఎంత స్ట్రాంగ్ ఉండాలంటే, సో నేను ఏదో ఒక జాబ్ కొట్టుకుంటా, నాకు ఉంది, సో నాకు పాసిబిలిటీ ఉంది, నేను తీసుకొని వెళ్తా. సో ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్. సో మన ప్రిపరేషన్ ప్రాసెస్ని నమ్మండి, రిజల్ట్ ఏదో ఒక రోజు వస్తుంది. సో మన ధోని గారు చెప్తారు, మన ఇండియన్ కెప్టెన్, ఫార్మర్ ఇండియన్ కెప్టెన్ చెప్తారు. సో ఏమన్నారు, ప్రాసెస్ని నమ్మండి, రిజల్ట్ ఒకవేళ లేట్ రావచ్చు, రిజల్ట్ అనేది మన చేతిలో ఉండదు ఒక్కోసారి. సో ప్రాసెస్ని నమ్మండి, ఆ ప్రాసెస్. సో తర్వాత నేను ఏం చెప్తున్నానంటే, ఒక ఇంటర్వ్యూకి రిజెక్ట్ అయ్యారు, సపోజ్ మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి రిజెక్ట్ అయ్యారు. సో అప్పుడు మీరు వచ్చిన తర్వాత వన్స్ మీ హాస్టల్ రూమ్ కానీ మీ ఇంటికి వచ్చిన తర్వాత అయినా, సో ఒకసారి అనలైజ్ చేసుకోండి, అసలు ఏమేం క్వశ్చన్స్ అడిగారు, ఎన్ని రౌండ్స్ కండక్ట్ చేశారు. సో టిపికల్గా ఉందా, క్వశ్చన్స్ ఈజీగా ఉందా, సో మీరు ఎలా ఆన్సర్స్ ఇచ్చారు, మరి అది కూడా గుర్తుంటుంది, అదే రోజు గుర్తుంటుంది, మళ్ళీ మర్చిపోయే ఛాన్సెస్ ఉంటుంది. క్వశ్చన్స్ వచ్చిన వెంటనే ఒక నోట్బుక్లో కానీ, మీ ఫోన్లో నోట్ ప్యాడ్లో కానీ నోట్ చేసుకోండి. కంపల్సరీ ఆ క్వశ్చన్స్ మీకు చాలా నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఇంప్రూవ్ అవ్వడానికి చాలా యూజ్ అవుతాయి. సో నేను మీకు ఫస్ట్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అడగలేకపోయినా మీది ఇంప్రూవ్ అవుతూ వెళ్తారు కదా. నేను 25-30 టార్గెట్ పెట్టుకున్నప్పుడు నువ్వు ఇంప్రూవ్ అవుతూ వెళ్తావా లేదా. సో ఒకవేళ నువ్వే మాకు ఇంటర్వ్యూ కండక్ట్ చేయించుకో, ఇవే క్వశ్చన్స్ అడిగిపించుకో మళ్ళీ మీ ఫ్రెండ్స్తో కానీ, లేకపోతే నువ్వే ఎవరితో ఎందుకు, నీ మిర్రర్ ముందు వెళ్ళి నువ్వే హెచ్ఆర్ ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు నువ్వు ఎలా ఇస్తావు. సో అప్పుడు నీకు గుర్తుకొస్తుంది, అయ్యో నేను ఇక్కడ మిస్టేక్ చేశాను, సో ఈ మిస్టేక్ని అలా చెప్పాను ఏంటి, ఏదో పై చెప్పాను ఏంటి. సో దానికి తగ్గట్టు మీరు ఏదైనా కొత్త క్వశ్చన్ అడిగారు, మీకు రానిది, ఇంతకుముందుకు మీ ప్రిపేర్ కానీ క్వశ్చన్స్ అలాంటి సరిగా ఆన్సర్ ఇవ్వలేకపోయారు. సో దానికి తగ్గట్టు మీరు ప్రిపరేషన్ ఉండాలి. మాక్ ఇంటర్వ్యూ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు కండక్ట్ చేయించుకోవడం. సో ఎవరికైతే ఈ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ స్టార్టింగ్ నుంచి లేదో మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయించుకుని, ఈవెన్ మీరు ఎందుకో రిజెక్ట్ అయ్యారో మీకు ఐడియా రావాలన్నా కూడా మాక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసుకుని, అప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకు అయ్యారో. తర్వాత మెయిన్గా ఫీడ్బ్యాక్ తీసుకోవడం మర్చిపోకండి, వెరీ 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 ఇంపార్టెంట్. అది మాక్ ఇంటర్వ్యూలో కావచ్చు, ఈవెన్ మెయిన్ ఇంటర్వ్యూలో హెచ్ఆర్కి మెయిల్ పెట్టండి. లేకపోతే మీకు ఒకవేళ పరిచయం ఉంటే వాట్సాప్ నెంబర్ ఉంటే వాట్సాప్ కావచ్చు, ఫోన్ ఉంటే ఫోన్ ద్వారా కావచ్చు, అడగండి ఫీడ్బ్యాక్. ఎందుకు రిజెక్ట్ చేశారు, మేబీ నా రెజ్యూమే ప్యాటర్న్ బాగలేదా, లేకపోతే నేను చెప్పిన ఆన్సర్స్ బాగలేదా, లేకపోతే మీకు స్కిల్స్ మీ కంపెనీకి అవసరం లేదా, ఏదో ఒక ఉంటుంది కదా. సో ఫీడ్బ్యాక్ చెప్పండి. నా కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉన్నాయి, నేను చెప్పే విధానం, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, నా సాఫ్ట్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫీడ్బ్యాక్ ఎక్కడ నేను కరెక్ట్ చేసుకోవాలి, మరి అది కూడా అడగండి. ఫీడ్బ్యాక్ తీసుకోవడంలో ఫీడ్బ్యాక్ వల్ల మనం చాలా ఇంప్రూవ్ అవుతూ ఉంటాం. సో నెక్స్ట్ ఇంటర్వ్యూకి మీరు ప్రిపేర్ కావచ్చు, చాలా మంచిగా ప్రిపేర్ కావచ్చు. సరే ఇన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అవుతున్నాను కదా, మరి నా ఇంప్రూవ్ అవుతానంటే పక్కా ఇంప్రూవ్ అవుతారు. సో మీరు ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేయగలిగితే, ఎందుకు నన్ను రిజెక్ట్ చేస్తున్నారని ఒక రెక్టిఫై చేయగలిగితే, దాన్ని ఎప్పటికప్పుడు నెక్స్ట్ ఇంటర్వ్యూకి నువ్వు ఇంప్రూవ్ అవుతావు. ఏదో ఒక రోజు నువ్వు 4 ఇంటర్వ్యూస్ 5 ఇంటర్వ్యూస్ 10 ఇంటర్వ్యూస్ కన్నా జాబ్ కొట్టగలుగుతావు. నువ్వు ఎందుకు కొడతావు, నీ దగ్గర స్కిల్స్ ఉంటాయి, ఇంప్రూవ్ అవుతూ వెళ్తున్నావు, కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు ఇవన్నీ. సో నీ టెక్నికల్ స్కిల్స్ అయితే నువ్వు ఆల్రెడీ ఉన్నావు కాబట్టి, సో నువ్వు హెచ్ఆర్కి ఈ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత నువ్వు చాలాసార్లు ప్రతిసారి ఇంప్రూవ్ అవుతూ వెళ్తావు. సో ఇంప్రూవ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. మిస్టేక్స్, లర్న్ ఫ్రమ్ మిస్టేక్స్. సక్సెస్లో ఉన్నప్పుడు మనం కానీ ఒకటే ఫస్ట్ ఇంటర్వ్యూకి నువ్వు కొట్టేసావు అనుకో, ఓకే హ్యాపీ, కానీ నువ్వు అక్కడ ఇంప్రూవ్ అయ్యావో లేదో ఛాన్స్ ఉంటుందో లేదు, కానీ ఇన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతావు కాబట్టి నీ ఎక్స్పీరియన్స్ చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ నువ్వు ఎప్పుడన్నా ఫ్యూచర్లో కూడా ఆ ఎక్స్పీరియన్స్ ఉండిపోద్ది. సో అలా అని మీరు ఇది వదిలేయాలంటే కాదు. సో ఇంటర్వ్యూస్ అటెండ్ కండి. సో అటెండ్ అవుతూ మీకు ఏ జాబ్ వస్తే అది వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ ఇంటర్వ్యూకి జాబ్ వచ్చిందో హ్యాపీయే, 4th ఇంటర్వ్యూకి వచ్చిందో జాబ్ హ్యాపీయే. సో డోంట్ డిసప్పాయింట్ మాత్రం కాకండి. సో మీరు ఎప్పుడైతే రిజెక్ట్ అవుతారో దాన్ని ఓవర్కమ్ చేయాలి. సో ఓవర్కమ్ చేస్తేనే మీరు ఇంకా నెక్స్ట్ ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అవుతారు. సో ఇది మీకు మెంటలీ కావచ్చు, సైకలాజికలీ ఈ వీడియో అందుకే తీసుకొచ్చాను. చాలామంది డిప్రెస్గా ఫీల్ అవుతున్నారు. సో ఇంటర్వ్యూ క్రాక్ చేయకపోవడం ఏం కాదు, నెక్స్ట్ ఇది కాకపోతే ఇంకోటి, ఫ్రెండ్స్ సెటిల్ అవుతున్నారు, నేను ఎప్పుడు సెటిల్ అవుతున్నా అనుకోకండి. సో మన టైం రావాలి.
సో అప్నా టైం ఆయేగా అంటాం కదా, సో మన టైం వచ్చేటప్పుడు వెయిట్ చేయండి. సో మీరు ప్రాసెస్ని నమ్మండి, హార్డ్ వర్క్ చేయండి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఉండండి. సో మీకు పక్కా ఏదో ఒక రోజు లైక్ ఏదో ఒక ఇంటర్వ్యూ క్రాక్ చేసి జాబ్ కొడతారు. సో ఈ మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించిన విధంగా 40+ ఐటీ కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 ఐటీ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, మన ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ ఐటీ కోర్సెస్. అలాగే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ మనం పేడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది, మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం, రికార్డెడ్ కంటెంటు. తర్వాత ఎవరికైతే మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది, తెలుగులో టీచ్ చేశారు, 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితేనే జాయిన్ కండి.